మార్వాడీలకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ తెలంగాణ బంద్ కు పిలుపునివ్వడంతో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బంద్ నిర్వహించారు. వ్యాపార దుకాణాలు, విద్యా సంస్థలు బంద్ పాటించాయి. దుబ్బాక బస్టాండ్లో కాసేపు బస్సులను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. ఇప్పటికైనా మార్వాడీలు ఒంటెత్తు పోకడలకు వీడాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. బతుకు తెరువు కోసం మా దగ్గరికి వచ్చి మమ్ములనే బానిసలుగా వాళ్ళు మలుచుకుంటా ఉన్నారు. ఈరోజు ఏ ఒక్క చిరు వ్యాపారులు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత 2500, 2000 రూపాయలు ఉన్న రూమ్ రెంట్ను వాళ్ళు 8000, 10,000 చేసి అధిక భారాన్ని ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులపై వేసి వారి నడ్డి విరిచారు. ఈరోజు అప్పుల పాలై నా దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా ఈరోజు వలసలు వెళ్ళి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అలాగే మార్వాడీలకు మేము ఒకటి చెప్తా ఉన్నాం, మీరు బతుకు తెరువు కోసం వచ్చి బతుకుతే మిమ్మల్ని మేము వెళ్ళగొట్టదలుచుకోలేం. కానీ మమ్మల్ని బానిసలుగా చేసి మాపై ఎక్కువ వడ్డీలకు మీరు అజ్జేసి మమ్మల్ని బానిసత్వానికి గురి చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి చెప్తా ఉన్నాం.